నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం నాతో పాటు పొలిటికల్ అనలిస్ట్ రామ్నాథ్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ తెలంగాణ మొత్తం కూడా హల్చల్ చేస్తుంది సినీ ఇండస్ట్రీ వర్సెస్ ఇటు పొలిటికల్. ఏదైతే నాగార్జున నాగ చైతన్య ఇన్సిడెంట్కి సంబంధించి కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ప్రధానంగా చర్చ నడుస్తూ ఉంది. అటు సినీ ఇండస్ట్రీ నుంచి పెద్దలందరూ కూడా రియాక్ట్ అయిన పరిస్థితి. ఆమె సారీ చెప్పినా కూడా ఇంకా ఇష్యూ నడుస్తూనే ఉంది. మరి అంటే దానికి ఒక పులి స్టాప్ అయితే ఇప్పటికీ పడట్లేదు. సో దీని గురించి అలాగే ఏపీ పాలిటిక్స్కి సంబంధించి గత 10 రోజులుగా జరుగుతున్న లడ్డు ఇష్యూకి సంబంధించి పలువురు మాట్లాడుతూ ఉన్నారు. దీని మీద సుప్రీంకోర్టు కూడా వాదనలు వినిపించిన పరిస్థితి కనపడతా ఉంది. రేపటికైతే ఈ విచారణ పోస్ట్పోన్ జరిగింది. మరి దీనికి సంబంధించి ఎలాంటి విచారణ వస్తుంది ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే పవన్ సార్, ప్రధానంగా మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మీరే ఏం చెప్తారు సార్? ఈ వ్యాఖ్యలకు సంబంధించి అసలు ఇండస్ట్రీ పేరు ఎందుకు తీసుకొచ్చారు అనేది ప్రధాన చర్చ జరుగుతూ ఉంది బయట. ఖచ్చితంగా ఏంటంటే రాజకీయాల్లో ఒక పార్టీకి సంబంధించిన నాయకులు ఇంకొక పార్టీ వాళ్ళని విమర్శించడం, వాళ్ళ కుటుంబ సభ్యులను విమర్శించడం అనేది చాలా సహజం. అది ఈరోజేం కొత్త కాదు. మనం చాలా కొన్ని దశాబ్దాల నుంచి కూడా చూస్తున్నాం. మోర్ ఓవర్ పొలిటికల్గా ఉన్న వాళ్ళను సినిమా వాళ్ళతో లింకులు పెట్టి మాట్లాడడం, ఇలాంటివి చాలా రోజుల్లో మనం చూసినాం. రాజకీయ పరంగా కానీ వైఎస్ షర్మిల గారికి కొందరితో ఆ రోజు ఉన్నటువంటి సినీ ప్రముఖుల పైన కొందరు మాట్లాడడం, తర్వాత మిగతా వాళ్ళని మాట్లాడడం, సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు హీరోయిన్ల గురించి కూడా చాలా నెగటివ్లు మాట్లాడడం, ఇవన్నీ కూడా మనం చాలా రోజుల నుంచి కూడా వార్తల్లో చూస్తున్నాం. కాకపోతే ఈ రోజు ఏంటంటే ఒక 2 రోజుల కిందట నుంచి మనం చూస్తున్నటువంటి ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో, అంటే నిన్న గాంధీ జయంతి. సో గాంధీ జయంతి రోజు ఒక బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్నటువంటి ఒక మహిళా మంత్రి అక్కడ ఉన్నటువంటి సందర్భంలో చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే ఆమె పొలిటికల్గా ఒక మంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి, సో ఆపోజిట్ ప్రతిపక్ష పార్టీలను కానీ ఆ నాయకులను కానీ పాలసీల పైన కానీ విధానాల పైన కానీ మాట్లాడచ్చు. సో ఆమె కొంత కేటీఆర్ గారి పైన కొంత వ్యక్తిగతంగా తీసుకోవడం వల్ల కేటీఆర్ పైన చేయాల్సినటువంటి ఆరోపణలో ఆమె ఈరోజు సినిమా ఇండస్ట్రీలోని ఒక ప్రముఖ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులను ఇందులోకి లాగడం, అది కూడా వాళ్ళ వ్యక్తిగతానికి సంబంధించిన అంశం. అది ఎప్పుడో ఒక ముగిసిన అంశం. వాళ్ళిద్దరు ఏదో వాళ్ళకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వల్ల వాళ్ళు ఏదో డైవర్స్ తీసుకున్నారు. ఇప్పుడు డైవర్స్ తీసుకోవడం అనేటువంటిది ఈరోజు కొత్త ఏం కాదు. సమాజంలో ఎంతో మంది ప్రముఖులు డైవర్స్ తీసుకుంటున్నారు. మన ఇళ్లలో కూడా, మన బంధువులు, మన స్నేహితులలో కూడా చాలా మంది డైవర్స్ తీసుకుంటుంటారు. అంటే ఏదో మనం జంటగా ప్రయాణిద్దామని చెప్పి మ్యారేజెస్ అవుతుంటాయి. కొన్ని కారణాల వల్ల మ్యారేజ్ విడిపోవడం అనేది సహజం. సరే, ఎందుకు విడిపోయినారు, ఎందువల్ల విడిపోయినారు అనేటువంటి కారణాలు అవి బయటికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దేర్ పర్సనల్ లైఫ్, దేర్ ప్రైవేట్ అఫేర్, అది పబ్లిక్ అఫేర్ కాదు. కానీ ఈరోజు ఒకరి ప్రైవేట్ అఫేర్ గురించి మనం అంత పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు మన దగ్గర ఏదైనా కొంత స్పష్టమైన ఆధారాలు, ఏదైనా కొంత సమాచారం ఉంటే కొంత మాట్లాడినా కూడా సరే, ఆమె దగ్గర ఆధారాలు ఏమో ఉన్నట్టున్నాయి, ఆమె జస్టిఫై చేసుకుంటాదేమో అని మనం అనుకోవచ్చు. కానీ ఈరోజు ఏమాత్రం ఒక ఆధారాలు లేకుండా ఒక ప్రముఖ సినీ కుటుంబం పైన మాట్లాడడం అంటే ఎంతో కొంత వాళ్ళ పరువుకు భంగం కలిగించినట్టే, వాళ్ళ ఫ్యామిలీని కొంత సమాజంలోకి లాగినట్టే, అంటే రాజకీయ అంశాల్లోకి లాగినట్టే. కాబట్టి ఇది ఈరోజు మోర్ కాంట్రవర్సీ తీసుకుంది. అందు గురించే ఖచ్చితంగా ఫిల్మ్ ఫెటర్నిటీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ అంశాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఖచ్చితంగా ఒక మహిళ అయ్యింది మరొక మహిళకు సంబంధించిన జీవితంలోని అంశాలను ఇంత బహిరంగంగా మాట్లాడడం, అంటే ఆమెకి ఏం తెలుసని, వాళ్ళు ఏమైనా దే ఆర్ రిలేటివ్సా, లేకపోతే ఏమైనా ఆమె దగ్గర ఆధారాలు ఉన్నాయా? అంటే ఈమె మాట్లాడితే ఏముంటుంది, కేటీఆర్ ఆ రోజు ఈ ప్రభుత్వాన్ని ఇంటెలిజెన్స్ను అడ్డం పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్లు చేసి వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళని అంతా బ్లాక్మెయిల్ చేశారని మాట్లాడుతుంది. అంటే ఈరోజు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, అంటే ఏమన్నా ప్రభుత్వంలో ఒక ఇన్వెస్టిగేషన్ ఏమైనా జరుగుతూ ఉందా, ఏమన్నా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ లీక్ అయిందా, అంటే ప్రభుత్వం ఆ ఆధారాలను బయట పెట్టడానికి భయపడుతుందా, లేదా మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? సో ఇలాంటి ఎన్నో అంశాలు మనకు రేపు చర్చ వస్తాయి. అంటే ఈ అంశాన్ని వీళ్ళు చాలా పొలిటికల్గా ఏమైనా తీసుకుపోయేటువంటి ఒక ప్రణాళిక ఉందా, లేకపోతే ఆమె కొంత సంయమనం కోల్పోయి కేటీఆర్ గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఈ సబ్జెక్ట్ తీసుకొని వచ్చిన. సో ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇక్కడ మనకు ఉత్పన్నం అవుతాయి. కాకపోతే ఫిల్మ్ ఫెటర్నిటీ నుంచి అటు పొలిటికల్ ఫెటర్నిటీ నుంచి వచ్చినటువంటి కొంత విమర్శల నేపథ్యంలో ఆమె కూడా ఏం చెప్పింది, మళ్ళీ పొద్దున వచ్చి నేను కొంత క్షమాపణ చెప్తున్నాను, నాగార్జున గారి కుటుంబాన్ని ఇందులోకి లాగడం తప్పే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరొక వైపు నేను కేటీఆర్ గారిని వదిలిపెట్టను అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ చూస్తుంటే ఏమైతుందంటే ఈ అంశం ఇప్పట్లో పులి స్టాప్ పడేలాగా కనపడడం లేదు. అటు కేటీఆర్ గారు డిఫమేషన్ కేసేశారు, ఇటు నాగార్జున గారు డిఫమేషన్ కేసేశారు. సో ఆమె కూడా ఏమైతుందంటే నేను కూడా లీగల్ ఎదుర్కొంటాను, లీగల్ గా పోరాడతాను అంటుంది. కాబట్టి సో ఈ అంశం ఇంకా కొంత డ్రాగ్ అయ్యేటువంటి అవకాశాలే కనపడుతుంది. కానీ ఇప్పుడు కూడా ఒక వీడియో చూసాం మనం. ఆవిడ ఏమంటుందంటే
మరి ఇప్పటికీ కూడా సమంత ఎందుకు విడాకులు ఇచ్చింది అనేది ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు. ఎవరికైనా తెలుసా? నాకు సినిమా ఇండస్ట్రీ నుంచి ఉన్న సమాచారం ప్రకారం నేను మాట్లాడాను. ఈ ఈ విషయాన్ని నేను మాట్లాడతాను. ఖచ్చితంగా కేటీఆర్‌ని అయితే వదిలిపెట్టను అన్నట్టుగా ఆమె చెప్తా ఉంది. మరంటే ఇప్పటికీ ఆ సారీ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇది మాట్లాడడం అనేది మళ్ళీ ఇది కొంచెం మళ్ళీ రేకెత్తే పరిస్థితి ఉంటదా? లేకపోతే ఏంటి అదే దుమారం అదే రేకెత్తే నేను పరిస్థితి? అంటాను. నేనేమంటాను అంటే ఇప్పుడు మనం ఒకరి విషయంలో మాట్లాడేటప్పుడు ఆధారాలుండి మాట్లాడితే నీకు దానికి ఒక విలువ ఉంటుంది. ఈరోజు ఈ విషయం కోర్టుకు పోయింది. అంటే డిఫమేషన్ కేస్ ఏసినారు. కోర్టు పోయినప్పుడు కోర్టు ఏ విధంగా దీన్ని ఈ ప్రాసిక్యూట్ గాని లేదా వాళ్ళు వాళ్ళు చేసేటువంటి పద్ధతి ఏముంటది? సరే మీరు ఎందుకు మాట్లాడినారు? ఏ ఆధారంతో మాట్లాడినారు? అంటే కోర్టుకు న్యాయస్థానానికి కావాల్సిందేంటి? ఆధారం ఉండాలి. ఆధారాలు, సాక్షులే కావాలా. సో, అలాంటి క్వెషన్ ఉత్పన్నమైతది. నువ్వు ఈరోజు మాట్లాడినావు, సారీ చెప్పినంత మాత్రాన ఈరోజు ఇన్ని రోజుల చర్చ జరిగిన విషయాలు ఎక్కడికి పోవు? అవును. నువ్వు మాట్లాడిన వీడియోస్ ఎక్కడికి పోవు? సరే ఏదో ఒక్కొక్కసారి కొంత కంట్రోల్ కోల్పోవడం, సంయమనం కోల్పోయి కొన్ని మాటలు మాట్లాడతాం. తర్వాత సారీ చెప్తాం. కానీ సమాజంలో ఈ చర్చ లేదా వాళ్ళ మనసు గాయపడిన దాన్ని ఎవరు తీసుకురాలేరు కదా! అవును. కాబట్టి కోర్టుకెళ్ళినప్పుడు కోర్ట్ ఏం చేస్తది? ఈ అంశాన్ని వాళ్ళ యొక్క వేలో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ వాళ్ళ యొక్క ప్రొసీడింగ్స్ అన్నీ జరిగేటప్పుడు ఖచ్చితంగా ఆధారాలు అడుగుతారు. మీరు ఏ సందర్భంలో మాట్లాడారు? ఒకవేళ లేకపోతే ఆధారాలు లేకపోతే ఏమంటారు? ఖచ్చితంగా మీరు బాధ్యతమైనటువంటి పదవుల్లో ఉన్నవాళ్ళు మీరు ఇలాంటి తప్పు ఇట్లా మాట్లాడడం చాలా తప్పు. మీరు సారీ చెప్పడం, లేకపోతే చట్ట ప్రకారం వాళ్ళు ఏదైనా కొంత డిఫమేషన్ ప్రకారం ఏ చర్యలైతే తీసుకోవచ్చో ఆ చర్యలు తీసుకోవడం ఏదో జరుగుతది. లేదంటే మొదటిసారి కాబట్టి కొంత మీరు మిమ్మల్ని క్షమిస్తున్నాం అని చెప్పడం, లేదా ఒక అమికబుల్ సొల్యూషన్ ఏదో ఒకటి వస్తది ఫైనల్‌గా. ఇంకా హ్మ్. కోర్టుకెళ్ళినప్పుడు. కాకపోతే ఈరోజు సమాజంలో ఏం జరిగింది? ఒక నష్టం జరిగింది. అక్కడ ఒక మహిళ, ఇక్కడ అవును. ఒక మహిళ, అవును. ఒక మహిళకు సంబంధించినటువంటి ప్రైవేట్ అంశంలో మాట్లాడడం అనేటువంటిది ఖచ్చితంగా బాధాకరం. ఖచ్చితంగా సమాజం కూడా ఖండించాల. అంటే రాజకీయాల్లో ఎట్లయిపోయినాయంటే ఈరోజు ప్రతి ఒక్క ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు. ఈరోజు తెలంగాణలో మాట్లాడాలంటే ఎన్ని సమస్యలు లేవు. ఈరోజు మీరు ముఖ్యంగా నేను మీ వీడియోస్ కూడా చూస్తున్నాను. హైడ్రా విషయం కావచ్చు, నిరుద్యోగుల విషయం కావచ్చు. సో, ఇలాంటి ఎన్నో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి ఒక సైడ్ ప్రజలు చాలా యాజిటేషన్స్‌లో ఉన్నారు. విద్యార్థులు యాజిటేషన్స్‌లో ఉన్నారు. ఒకవైపు బీజేపీ కూడా కొంత రైతు అంశాల పైన ధర్నాలు చేస్తుంది ఇక్కడ మన ఇందిరా పార్క్‌లో. అవును. సో, ఇలాంటి ఎన్నో అంశాలను మనం డైవర్ట్ చేసేటువంటి కోణంలో ఏదో ఒక సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి మీరు ఈ టాపిక్ తీసుకున్నారా? ఖచ్చితంగా అవును. అనుమానాలొస్తాయి అవును. ఇక్కడ. సస్పెక్ట్ చేయాల్సొస్తది ఎవరో అంటే గూడా. డైవర్ట్ చేయడానికి. డైవర్ట్ పాలిటిక్స్ రూపంలో ఏమన్నా మీరు ఈ పాయింట్‌ని ఎత్తుకున్నారా ఏంటి? అసలు ఆ రోజు మనం ఎక్కడికెళ్ళాము? మనం ఏ ప్లేస్‌లో ఉన్నాము అన్నటువంటి కొంత కాన్షియస్‌నెస్ ఉండాలి. ఇప్పుడు అవును. ఒక వ్యాఖ్యలు చేసే ముందు నువ్వు ఏ ప్లేస్‌లో ఉన్నావు? ఈరోజు ఇన్సిడెంట్ ఏంటి? అంటే ఈరోజు ఒక బాపు గారి జయంతి. నువ్వు ఉన్నది బాపు గాడి దగ్గర. సో, అలాంటి ప్లేస్‌లో వ్యాఖ్యలు చేయడం ఇట్లాంటి అంటే వ్యాఖ్యలు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే ఒక మహిళను మనం కించపరచడం, ఒక కుటుంబాన్ని ఇందులోకి డ్రాగ్ చేయడం. అదే నేనేమంటున్నా అంటే కేటీఆర్ గారి పైన చేసేటువంటి ఆరోపణల్లో ఒకవేళ కేటీఆర్ గారు ఏదైనా గత ప్రభుత్వంలో ఆయన ఐటీ శాఖ మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఏవైనా కొన్ని విషయాల్లో ఆ రోజు మనం చూసినాం. నిరుద్యోగ సమస్య, పేపర్ లీకేజ్‌లు. అవును. సో, ఇలాంటి వాటిలో మీకేమైనా సమాచారం ఉంటే మీరు దానిల పైన చేయొచ్చు. గట్టిగా మాట్లాడింటే విత్ బాగుండేది. ప్రూఫ్‌లు అయితే చేయాలి. విత్ ప్రూఫ్‌లతో మీరు చేయొచ్చు. ఆల్రెడీ అవి సబ్జెక్ట్ టు కోర్టులో ఉన్నాయి కాబట్టి మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉన్నాయి కోర్టుకు సమర్పించొచ్చు. ఇది ఇట్లా ఉండకుండా కేవలం కేటీఆర్ గారి యొక్క వ్యక్తిగత అంశాలను అంటే కేటీఆర్ ఏదో ఒక యువరాజులాగా కేటీఆర్ డ్రగ్స్ అలవాటు చేసినాడు. చాలా మంది హీరోయిన్‌లను ఆయన జీవితాలతో ఆడుకున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడడం అంటే ఖచ్చితంగా ఇలాంటి విషయాలను ఎవరు కూడా ఆహ్వానించరు. ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు. రైట్. ఒకవేళ మీ దగ్గర ఆధారాలు ఉండి మాట్లాడింటే అది వేరు. రైట్. ఒకవేళ అది కోర్టుకెళ్తది. కోర్టు మళ్ళా ఆధారాలను పరిశీలించడం. అవి ఒరిజినల్ వీడియోసా? లేకుంటే మ్యానిపులేటెడా? క్రియేటెడా? అని చెప్పి ఫోరెన్సిక్ వెళ్ళడం. సో, ఇలాంటి ఒక డ్యూ ప్రాసెస్ ఉంటది. కాబట్టి నేనేమంటానంటే ఒక బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు ఏదైనా మాట్లాడేటప్పుడు కొత్త ఆధారాలు ఉండి మాట్లాడాలా. ముఖ్యంగా మహిళలకు సంబంధించి వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలైతే ఇంత బహిరంగంగా మాట్లాడడం అనేది ఖచ్చితంగా సమాజం అయితే హర్షించదు. రైట్. అలాగే మార్నింగ్ ఆమె సారీ చెప్పడం మనం చూసాము. బహిరంగంగానే ఆమె ఒక మీడియా సారీ ముఖంగా కూడా మాట్లాడింది. ఆ! తర్వాత కూడా ఈ ఏదైతే బీఆర్ఎస్ సో కాల్డ్ మహిళా నేతలను రకరకాల మంది రోడ్లెక్కిన కొట్లాడిన పరిస్థితి. అట్లాగే కాంగ్రెస్ భవన్ దగ్గర కూడా కొంతమంది ఆ! మహిళా నాయకులు కేటీఆర్ దిష్టి బొమ్మలు ఆ! తగలబెట్టిన పరిస్థితి. అంటే ఇది పొలిటికల్ వేలోకి మలుచుకుంటున్నారా? లేకపోతే అంటే ఒక అందులో మధ్యలో సినిమా ఇండస్ట్రీని బలి చేయడమా? లేకపోతే ఎట్లా చూడాలి దీన్ని అంటే? అదే నేనేమంటున్నా అంటే కొండా సురేఖ గారికి ఒక వారం రోజుల కిందట ఒక మెదక్ జిల్లాలో జరిగిన ఒక ఘటన. అంటే ఈ చేనేతకు అవును. దినోత్సవం సందర్భంగా ఆ రోజు రఘునందన్ రఘునందన్. గారు ఏదో ఒక దండ ఏయడం వల్ల దాన్ని వాళ్ళు ఏదో ట్రోల్ చేశారు. బీఆర్ఎస్‌కి సంబంధించిన సోషల్ మీడియాకి సంబంధించిన అవును. వాళ్ళు. వాళ్ళు దుబాయ్‌లో ఉంటారు.
సో వాళ్ళ వెనకాల కేటీఆర్ ఉన్నారు. వాళ్ళను కేటీఆర్ ఖండించాలా, మందలించాలా, ఒక మహిళ పట్ల ఇట్లాంటి ప్రవర్తన మంచిది కాదని చెప్పాలా. హరీష్ గారు స్పందించారు. కానీ ఆమె ఫస్ట్ ఈ నేరేట్ చేసింది. అవును. ఆ నేరేట్ చేస్తూ కేటీఆర్ గారి పైన కొంత దూషణ పెంచింది, ఆమె అటాక్ పెంచింది. Right. అంటే ఆ అటాక్ లో భాగంగా ఆ కేటీఆర్ గారికి, సమంతకు, నాగార్జున కుటుంబాన్ని ఇదంతా డ్రాగ్ చేసి వాళ్ళని తీసుకురావడం జరిగింది. ఒకవేళ నిజంగా రాజకీయంగా మీరు మాట్లాడాలంటే కేటీఆర్ గారి పైన ఎంతైనా మాట్లాడొచ్చు. Right. కానీ నాగార్జున కుటుంబాన్ని డ్రాగ్ చేయడము, అందులో నాగ చైతన్య ఒక వాళ్ళ పర్సనల్ అఫేర్, అవును. డైవర్స్ అంశాన్ని తీసుకురావడం వల్ల ఈ రోజు ఏమైపోయింది, మెయిన్ సబ్జెక్ట్ బయటికి వెళ్ళిపోయింది. అవును. అంటే నీకు ఏదైతే అవమానం జరిగింది, నన్ను చాలా నా క్యారెక్టర్ ను అసాసినేట్ చేశారని చెప్పి ఆమె ఏదైతే చెప్పుకోవాలనుకుందో ఆ అంశం పక్కకి వెళ్ళిపోయి ఇప్పుడు ఏ అంశం వచ్చింది, నువ్వు అందులో ఈ రోజు అంతే. కల్పిట్ అయిపోయావు. అంటే నువ్వు ఒక బాధితురాలుగా ఉన్నాను నేను అంటూ నువ్వు ఎక్కడైతే నువ్వు బాధపడ్డావో ఈ రోజు నువ్వు బాధితురాలుగా కాకుండా వేరే వాళ్ళు బాధితులు అయిపోయారు. అవును. అంటే అటు కేటీఆర్ బాధితుడు కాకపోవచ్చు, మీరు బాధితులు కావచ్చు. ఎందుకంటే ఇవర్ ఇన్ పొలిటికల్ సిస్టమ్, మీరు డే టు డే యాక్టివిటీస్ లో ఉంటారు. మీరు రోజు మాట్లాడుకోవడం, రోజు ఆరోపణలు చేసుకోవడం అనేది మీకు చాలా సహజం. అవును. కానీ రాజకీయాలకు ఏ విధంగా సంబంధం లేనటువంటి ఒక మహిళ, రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేనటువంటి ఒక కుటుంబం మీకు తెలుసు. అవును. అక్కినేని నాగేశ్వరరావు గారి కుటుంబం అంటేనే రాజకీయాలకు చాలా దూరం. దూరం. వాళ్ళు 1982లో వాళ్ళ ఫాదర్ టీడీపీలోకి ఎన్టీఆర్ గారు ఆహ్వానించినా ఆయన వెళ్ళలేదు. ఆయన కొంత కాంగ్రెస్ పార్టీకి క్లోజ్ గా ఉంటారు. కానీ ఆయన ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఆఫర్ చేసినా తీసుకోలేదు. అవును. అంటే ఆ కుటుంబం ప్రత్యక్ష రాజకీయాలకు చాలా దూరం. దూరం. నేను మన చర్చల్లో కూడా చెప్పాను. అంటే వైసీపీ నుంచి 2024లో ఏదో విజయవాడ ఎంపీగా రాబోతారు, ఇలాంటి చర్చలు కూడా అవును. అవును. చూసాం. కానీ ఎక్కడ కూడా వాళ్ళు రారు అని చెప్పి మనం చాలా డిస్కస్ చేసినాం. అంటే ఆ కుటుంబం గురించి ఒక ఐడియా, ఒక స్పష్టత ఉంది మనకు. అంటే వాళ్ళు రాజకీయాలకు చాలా దూరంగా ఉంటారు. సో అలాంటి కుటుంబాన్ని ఈరోజు పొలిటికల్ గా డ్రాగ్ చేసి మీ యొక్క వ్యక్తిగత పొలిటికల్ మైలేజ్ కోసం ఆ కుటుంబాన్ని వాడుకోవడం అంటే ఖచ్చితంగా ఆమె ఉద్దేశపూర్వకంగా చేసిందా, లేకుంటే ఆమె కొంత స్ప్లిట్ అయ్యి మాట్లాడిందా, ఆ విషయాలు మనం కాసేపు పక్కన పెడితే ఆ కుటుంబాన్ని ఇందులోకి లాగడం అనేటువంటిది చాలా తప్పు. అందుకే నేను ఏమంటానంటే ఇకనైనా ఆమె ఆ అంశాన్ని పులి స్టాప్ పెట్టకుండా నేను ఇంకా దూరం తీసుకోపోతాను, కేటీఆర్ ను వదలను, ఇప్పుడు ఆ కుటుంబం ఎందుకు డైవర్స్ తీసుకుంది దానికి ఏదో రీజన్లు చెప్పాలి కదా. అంటే ఇప్పుడు సమాజంలో ప్రతి ఒక్క కుటుంబంలో ఎన్నో వ్యక్తిగత ప్రైవేట్ అఫైర్స్ వల్ల విడిపోతుంటారు. అవును. అంటే వాళ్ళల్లో బయటకు వచ్చి చెప్తారా, అంటే చెప్పాలని ఏమైనా రూల్ ఉందా? ఖచ్చితంగా మనకు ఒక ప్రైవసీ ఉంటుంది. ఎవరికైనా కూడా మనం ఎవరి ప్రైవసీని మనం దెబ్బతీయకూడదు, ఎవరి బెడ్రూమ్ లో కూడా మనం తొంగి చూడకూడదు. ఎవరి అఫైర్స్ వాళ్ళకు వాళ్ళ ప్రైవేట్ అఫైర్స్ వాళ్ళకు ఉంటాయి. సో అలాంటివి మనం డ్రాగ్ ఎలా చేస్తాం? సో ఖచ్చితంగా నువ్వు నిజంగా నీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉండి, కేటీఆర్ అనేటువంటి వ్యక్తి ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసినటువంటి వ్యక్తి దాన్ని వైలేట్ చేసినాడు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడుతున్నాను అంటే ఓకే, ఇట్ క్యాన్ బి వ్యాలిడ్, ఓకే, వీ షుడ్ ఆల్సో వెల్కమ్. దాన్ని మన కోర్టుల ద్వారా ప్రొసీడ్ కావచ్చు, దాన్ని ఎవరు కూడా మనం ఆహ్వానించవచ్చు. ఎందుకంటే ఈరోజు మనం చూసినాం, గతంలో పెద్ద పెద్ద ప్రముఖులకు సంబంధించిన వీడియోలు కూడా మనం ఎన్నో చూసినాం. డబ్బులు చేతులు మారిన వీడియోలు చూసినాము, సెక్స్ స్కాండల్స్ చూసినాము, ఎన్నో చూసినాం. సో అలా ఏదైనా ఒక ఆధారాన్ని బయట పెట్టి మాట్లాడింటే దట్ ఈస్ డిఫరెంట్. అవును. ఈరోజు ఏది ఆధారం లేకుండా మనం ఓవరాల్ గా మీడియా ముందుకు వచ్చి మనకు నచ్చింది మాట్లాడతామంటే సమాజం హర్షించరు. అలాగే ఇప్పుడు ఆర్జీవి గారు కూడా దీని మీద స్పందిస్తూ సమంత కాదు కదా అసలు సారీ చెప్పాల్సింది, నాగార్జున, నాగ చైతన్య వీళ్ళ ఫ్యామిలీకి కదా సారీ చెప్పాల్సింది అనేది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చెప్తా ఉన్నారు. మరి మీరేం చెప్తారు? ఆర్జీవి గారిని ఏకీభవిస్తారా లేకపోతే ఎట్లా? నేనేమంటానంటే ఇప్పుడు ఆయన యొక్క ట్విట్స్ ఏవైతే ఉన్నాయో గత 24 గంటల నుంచి ఆయన యొక్క 8 hours. ఎక్స్ అకౌంట్ మనం చూస్తే ఏముంది, ఆయన ఫస్ట్ ఏమన్నాడు, ఖచ్చితంగా ఖండించాడు. అంటే ఒక మహిళ పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు, నాగార్జున కుటుంబాన్ని మీరు చాలా అవమానించారు అన్నట్టుగా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. మళ్ళీ తర్వాత మీరు సమంత గారిని ఏమనలేదు కదా, నాగ చైతన్య నాగార్జుననే మీరు వ్యక్తిగతంగా అబ్యూజ్డ్ లాంగ్వేజ్ వాడారు, అది చాలా తప్పు అన్నట్టుగా ఆయన పరంపర. అంటే ఆయన ఏంటంటే లేయర్ బై లేయర్, వర్డ్ బై వర్డ్ ఆయన భావనలో ఆయన డిఫైన్ చేసుకుంటున్నాడు. నేనేమంటానంటే ఓవరాల్ గా ఎవరిని అవమానించినా, అటు సమంతను అవమానించినా, నాగ చైతన్య ఎవరిని అవమానించినా కూడా అసలు వాళ్ళకి